ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మీడియా ముసుగులో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ వేణుస్వామి ఆయన భార్య అయితే ఒక వీడియోను రిలీజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇక టీవీ5 మూర్తి అనే అతను 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి, ఇది గత 2017 సంవత్సరం నుంచి జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడటం అయితే జరిగింది. వీళ్ళెంతటితో ఆగకుండా ఇక్కడ కులాల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. ఇటు బ్రాహ్మిన్స్ అయినా సరే, ఇటు జర్నలిస్టులు అయినా సరే, ఎవరైనా సరే మాకు సపోర్ట్గా ఉండండి అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి దీనిపై ఇప్పటికే టీవీ5 మూర్తి కూడా స్పందించారు. అసలు దీని అంతటి వెనుక ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ క్లాషెస్ వచ్చాయి, నిజంగానే మరి వేణుస్వామి ఆరోపించినట్టు టీవీ5 మూర్తి గత 2017 సంవత్సరం నుంచి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా, వీళ్ళు ఎందుకు సడన్గా ఇలాంటి వీడియోను రిలీజ్ చేశారు, దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, టీవీ5 మూర్తి మీద వేణుస్వామి కుటుంబం అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు ఇంకెంతలా చెప్తున్నారు అంటే, ఇదే మా ఆఖరి వీడియో అన్నట్టు చెప్పారు. ఎవరైనా మాకు సపోర్ట్గా వస్తే రండి అని కూడా ఇటు బ్రాహ్మిన్స్ని అడుగుతున్నారు, అలాగే ఇటు జర్నలిస్టులను అడుగుతున్నారు. సరే ఎవరైనా సరే మాకు సపోర్ట్గా నిలబడండి అంటున్నారు. నిజంగానే టీవీ5 మూర్తి అలా వాళ్ళని హింసించారా, నిజంగానే 5 కోట్లు ఆయన డిమాండ్ చేశారా? మరోపక్క చూస్తే టీవీ5 మూర్తి గారు కూడా వెంటనే దీనిపైన స్పందించడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో ఇందులో ఎవరు రైట్ అంటారు, ఎవరు తప్పు అంటారు, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, అలాగే ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఏం చెప్తారు దీని గురించి? అంటే మీరు అడుగుతున్నారు, కానీ నేను జనరల్గా ఈ వేణుస్వామి లాంటి ఈ దొంగల గురించి నేను మాట్లాడను. ఈ జాతకాలు చెప్పుకుంటూ అంటే సమాజాన్ని తప్పుదో పట్టించే ఇతను లాంటి వాళ్ళ మీద నేను ఎప్పుడు ఇప్పటివరకు మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అంటే, ఇతను కులాన్ని లాగుతున్నాడు, జర్నలిస్టుల్ని లాగుతున్నాడు. ఇక్కడ దీనికి అందరూ కూడా అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ వేణు అనే అతను ఈ స్వామి కాదు, వాడి పిండాకుడు కాదు, ఏం కాదు, వాడికి అసలు ఏమీ తెలియని కూడా తెలియదు. ఈ వేణు ఏం చేస్తాడంటే అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఎవరైనా కానీ ఒక దశలో మానసిక దౌర్బల్యతకు లోనవుతారు. ఏదన్నా జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు వీక్ మైండ్ అవుతారు. ఆ సమయంలో మనల్ని ఎవరు కాపాడతారు అని వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తి వాళ్ళకి తారసపడితే కష్టాలు సుఖాలు ఇవన్నీ తాత్కాలికం, నువ్వు మళ్ళీ బయటకు వస్తావు, నువ్వు కృషి చెయ్యి అని చెప్తాడు. ఈ వేణు లాంటి వ్యక్తులు గనక తారసపడితే, నీకు గ్రహస్థితి బాగలేదు, నీకు ఆ స్థితి బాగలేదు, ఈ స్థితి బాగలేదు అని చెప్పి వాళ్ళ మానసిక దౌర్బల్యతను ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వేణు అలాంటి వాడు. ఇతని క్యారెక్టరే మంచిది కాదు. ఇతని మొత్తం సస్పీషియస్ క్యారెక్టర్ ఇతంది. ఎందుకు అంటే ఇతను చెప్పే జాతకాలు చెప్పాలి. జాతకాలు చెప్పడానికి పద్ధతులు ఉంటాయి కదా. హరస్కోప్ చూసి చెప్తావా, పామిస్ట్రీ చెప్తావా, న్యూమరాలజీ చెప్తావా, నువ్వు ఏం చెప్తావు, ఏమి చూసి చెప్తావు? నువ్వు తంత్ర పూజలు లాగా పెడతాడు, తంత్ర పూజలు చేస్తున్నట్టుగా చెప్తాడు. నువ్వు తాంత్రికుడివా, మాంత్రికుడివా, నువ్వు ఏంటి, వాట్ ఆర్ యూ అంటే ఏది అవసరమైతే దాన్ని ప్రయోగిస్తూ దాని ద్వారా వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు కామాఖ్య దేవాలయం ఉన్నది, దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత చాలామందికి తెలుసు. కామాఖ్య దేవాలయానికి అక్కడికి వెళ్ళి చూసి అక్కడికి మగవాళ్ళని లోపలికి కూడా రానివ్వరు. కామాఖ్య దేవాలయం కొంత దూరంలోనే మగవాళ్ళని ఆపేస్తారు. అంటే దానికి ఒక పవిత్రత ఉన్నది. కామాఖ్య దేవాలయం లాంటివి చాలా ఉన్నాయి, ఈ శక్తిపీఠాల్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క స్థలంలో ఉంటుంది. ఒక చోట అమ్మవారికి సంబంధించిన ఒక భాగం ఉన్న చోట మగవాళ్ళు అసలు పూజారులు అందరు మగవాళ్ళు ఉంటారు కదా. ఆ దేవాలయంలో ఆడపిల్ల
అది కూడా రజస్వల కాని ఆడపిల్లని కూర్చోబెడతారు అక్కడ. మగవాళ్ళకి ఎలా లేదు. అంటే ఇవన్నీ కూడా మనం నమ్మకంతో చేసే పనులు. ఆ నమ్మకం మీదే భారతదేశం నడుస్తూ ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని భాషలు, వీళ్ళందరూ ఎందుకు కలిసికట్టుగా ఉంటున్నారు? ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకానికి భంగకరంగా ప్రవర్తించే హక్కు, అధికారం ఎవరికీ లేదు, ఉండకూడదు. ఈ వేణుస్వామి అటువంటి ఆచారాలని, పవిత్రమైన ఆచారాలకి భంగం కలిగించే వ్యక్తి. ఇతను ఒక రకంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తి. మీకు మామూలుగా చాలామంది జాతకాలు చెప్తారు. చాలామంది ఉన్నారు, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో వంశపారంపర్యంగా జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, జాతకం చెప్పటానికి డబ్బులు తీసుకునేవాడు దొంగ. జాతకం చెప్పి పొట్ట పోసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడగరు, డబ్బు అడగరు. అక్కడ ఒక అమ్మవారి బొమ్మ, ఏదో ఒక దేవుడు, దేవుడు బొమ్మ పెడతారు. ఆ ఫోటో దగ్గర, ఆ పటం దగ్గర, ఆ విగ్రహం దగ్గర వాళ్ళ శక్తి మేరకు డబ్బులు పెట్టి వెళితే ఆ డబ్బుల్ని తీసుకొని పొట్ట పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇంత ఇస్తే నీకు జాతకం చెబుతాను అనే ప్రతివాడు దొంగే, ఎటువంటి సంశయం లేదు అందులో. నీకు జాతకం చెప్పాలి అంటే నీకు ఒక నీ జాతకంలో ఉండాలి, పక్కనవాడికి జాతకం చెప్పాలి అంటే ఒక ఏదో అంటే ఈ జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా వాళ్ళ జాతకాలు సపరేట్గా ఉంటాయి. అంటే ఇంత శాస్త్రం తెలియాలి. వేడికి ఏం తెలుస్తుంది? అతనికి ఎంతసేపటికి ఇప్పుడు ఇతను ఈ రోజున వచ్చి ఫేమస్ అయిపోయి కాషాయ బట్టలు కట్టుకొని అసలు ఎంత బాధ కలిగే విషయం అంటే ప్రతి మాటకి ముందర ఓం నమో వెంకటేశాయ అని మొదలు పెడతాడు. అసలు ఇటువంటి వ్యక్తి నోటి నుంచి గోవింద నామస్మరణ రావటమే అది భరించలేని విషయం. ఈ వ్యక్తి వచ్చి అంత ముందర ఏం చేసేవాడు? సినిమాల్లో తిరిగేవాడు, సినిమాల్లో పనులు చేసుకుంటూ ఉండేవాడు. అట్లా సినిమా మీదే ఇతని దృష్టి అంతా, సినిమాల్లో కూడా హీరోయిన్ల మీదే ఇతని దృష్టి అంతా. మరి వాడు పవిత్రుడు ఎట్లా అవుతాడు? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక జ్ఞానం, ఒక ఇది ఉండాలి, బేసిక్ ఇన్స్టింక్ట్ ఉండాలి. ఎవరైనా కానీ సమాజంలో అందరి శ్రేయస్సుని కాంక్షించేవాడు బ్రాహ్మడు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉంటూ వాళ్ళు ఏదన్నా సంభావన ఇస్తే నేను బతకాలి అనుకునేవాడు బ్రాహ్మడు. అంతేగాని వాళ్ళ వీక్నెస్ని మనం ఎన్కాష్ చేసుకుందాం అనుకునేవాడు బ్రాహ్మడు కాదు. వేణుస్వామి ఈ కేటగిరీలోకి వస్తాడు. ఈ కేటగిరీలోకి వచ్చిన వ్యక్తి అన్నీ అబద్ధాలే, అన్ని తప్పులే. అసలు నువ్వు ఎట్లా చెప్తావు? నీ దగ్గర అసలు జ్యోతిష్య శాస్త్రంలో బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఉండే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి అడిగితే నువ్వు చెప్పాలి, ఎవరు వచ్చి అడక్కపోతే నువ్వు చెప్పకూడదు. తల్లి కొడుకు జాతకం తీసుకొని రావచ్చు, కానీ కొడుకు తల్లి జాతకం తీసుకొని రాకూడదు. నా తల్లి జాతకం ఎట్లుందో చెప్పండి అని కొడుకు రాకూడదు. తల్లి అడగచ్చు, నా బిడ్డ జాతకం ఎట్లా ఉంటుంది, నా కొడుకు జాతకం ఎట్లా ఉంటుంది అని. అంటే ఇటువంటివి ఉంటాయి. ఇవి జాతకంలో బేసిక్స్. ఇవన్నీ ఎవరూ రాకుండా, నిన్నెవరూ అప్రోచ్ కాకుండా నువ్వు ఎవరి జాతకం చెప్పకూడదు. ఈ మాత్రం నాలెడ్జ్ లేనివాడు వాడు స్వామి అండి, వాడు వచ్చి జాతకం చెప్పటం ఏంటి? నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ గురించి వీడిని ఎవరు అడిగారు? ఎందుకు చెప్పాడు? కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడని కేసీఆర్ వచ్చి అడిగాడా వీడిని? నేను గెలుస్తానా గెలవనని కేటీఆర్ వచ్చి అడిగాడా? అక్కడ జగన్ అంటే అడిగాడు, జగన్ పంపించాడు, జగన్ కొంత క్యాష్ ఇచ్చాడు, చెప్పాడు. వీడిని కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాడుకున్నాడు. అది జగన్ స్ట్రాటజీ. ఇప్పుడు నువ్వు జగన్ స్ట్రాటజీలో పనిచేసేవాడివి,
నువ్వు జగన్ గెలుస్తాడని చెప్పావు. జగన్ గెలిచాడా? కేసీఆర్ గెలుస్తాడు, గెలిచాడా? యోగి ఆదిత్యనాథ్ ఓడిపోతాడని చెప్పావు, ఓడిపోయాడా? మోడీ ఓడిపోతాడని చెప్పావు, ఓడిపోయాడా? నీకు ఎందుకు ఈ తాపత్రయం? ఇటువంటివన్నీ అంటే తప్పుడు జాతకాలు చెబుతూ, జాతకాలు తప్పు చెప్పావా, రైట్ చెప్పావా, నీ అఘోరించు, ఏదో ఒకటి చేసుకో. దీన్ని ఒక సెన్సేషనలైజ్ చేయటం, దీనికి TV5 మూర్తి అబ్జెక్షన్ చెప్పాడు. నువ్వు డబ్బులు సంపాదించటానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు, ఇది తప్పు అని TV5 మూర్తి చెప్పాడు. TV5 మూర్తి పర్సనల్ గ్రెడ్జ్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. అంటే వేణుస్వామికి TV5 మూర్తికి ఏదన్నా పర్సనల్ గ్రెడ్జెస్ ఉండే అవకాశం ఉందా? ఎక్కడా లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే TV5 మూర్తి ఇప్పుడు TV5లో ఉన్నాడు, కానీ అంతకుముందు చాలా మీడియా సంస్థల్లో పనిచేశాడు. అక్కడ పనిచేసిన ఒక నిబద్ధతతోటి చేశాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, అమరావతిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు TV5 మూర్తి అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు అవన్నీ కనుక్కొని వాళ్ళ పరిస్థితి ఏంటి అని మొత్తం లోకానికి చెప్పాడు. అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? అంత చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎవరికి ఉంటుంది అంటే ఒక నిజమైన జర్నలిస్ట్కి ఆ అవసరం ఉంటుంది. ఎక్కడ ఏదైతే సఫరింగ్స్ ఉంటాయో, ఎవరు బాధల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ బాధ ఏంటో కనుక్కొని ప్రపంచానికి చెబితే వాళ్ళకి సహాయం అందుతుంది అని చేసేవాడు జర్నలిస్టు. సమస్య ఎక్కడుంటే జర్నలిస్ట్ అక్కడ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం వేణుస్వామి దగ్గర సమస్య ఉంది. సమాజానికి చీడపురుగు ఈ వేణు అని చెప్పి TV5 మూర్తి ఈ ఆస్పెక్ట్ని తీసుకున్నాడు. దానికి ఏదో కులం రంగు బులవటం, లేదు డబ్బులు అడిగాడని చెప్పటం. ఈ రోజున TV5 మూర్తి వెళ్ళి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా వేణుస్వామి భార్య నా మీద ఎలిగేషన్స్ చేశారు, మీరు దర్యాప్తు చేసి అది నిజమో కాదో తేల్చండి అని చెప్పి TV5 మూర్తి జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. పోలీసులు దర్యాప్తు మొదలు పెడతారు, చూస్తారు, ఆధారాలు సబ్మిట్ చేయాలి. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఇంతమందిని ఏడిపించిన వేణుస్వామి, తడతడకి వేణుస్వామి అనే వస్తున్నది, అతని పేరు వేణు. ఇంతమందిని ఏడిపించిన వేణు ఇప్పుడు ఏడుస్తున్నాడు. అంటే ఫస్ట్ ఈ వేణు చేయాల్సింది ఏంటి అంటే, తన జాతకం తను చూసుకోవాలి. తనకి రాదు జాతకం చూడటం. అందుకని జ్యోతిష్య శాస్త్రం బాగా తెలిసిన వాడి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నన్ను అందరూ బూతులు తిడుతున్నారు, నా నోటి నుంచి అన్ని అబద్ధాలే వస్తున్నాయి, నేను చెప్పింది ఏది జరగట్లేదు, నా జాతకంలో దరిద్రం ఉన్నట్టున్నది, ఆఖరికి నేను నా భార్యను కూడా రోడ్డు మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి ఏదన్నా రెమెడీ ఉందా అని చెప్పి ఈ వేణు ఎవరన్నా జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి అడగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. సమాజాన్ని కంపు చేస్తున్నాడు ఈ వేణుస్వామి. అతను చెబుతున్న పూజలు కానీ, అతను చెబుతున్న ఆచారాలు కానీ అవన్నీ ఏవి నిజం కాదు, అవన్నీ లేవు, అవన్నీ చెయ్యకూడదు. ఇప్పుడు బ్రాహ్మణుల గురించి వాటి గురించి చెప్తున్నాడు. వీడేం చెప్పాడు? మాంసం తినటం తప్పు లేదు అంటాడు, మద్యం తాగడం తప్పు లేదు అంటాడు, అదేదో యోని పూజ అంటాడు. వాడికి అసలు ఏమన్నా ఒక ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఏం ఒక పూజ ఎవరికి ఏ పూజ చేస్తావో వాళ్ళకే చెప్పాలి, పబ్లిక్లో చెప్పకూడదు. అంటే ఇందాక నేనేం చెప్పాను, జ్యోతిష్య శాస్త్రంలో బేసిక్స్ తెలియవు, వాటికి పరిహారం చేయడంలో బేసిక్స్ తెలియవు. ఇతను స్వామి ఎట్లా అవుతాడు? ఇతను ఒక బ్లాక్మెయిలర్. అంటే మీరు చెప్తున్నట్టు అలాంటి వ్యక్తిని మరి సెలబ్రిటీస్ అందరూ కూడా నమ్మి వెళ్ళి పూజలు చేయించుకోవటం వల్ల కూడా ఆయన మాటలకు అంత ప్రాముఖ్యత పెరిగింది ప్రజల్లో. సో అందరూ కూడా అందుకే ఆయన మాటలు కూడా నమ్ముతూ వస్తున్నారు. అంటే సెలబ్రిటీస్ వెళ్తున్నారు అంటే సామాన్యుల దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళరు కదా. సో ఆ విధంగా ఆయన మాటలకి ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు చేసిన అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణ ఏదైతే ఉందో అదొక్క TV5 మూర్తి అనే కాదు, జర్నలిస్టుల ముసుగులో అని చెప్తుంటే ఎగ్జాక్ట్లీ అందుకనే నేను ఇంతసేపు నేను ముందరే చెప్పా, వేణు అనేవాడి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను మాట్లాడను కూడా. ఇప్పుడు జర్నలిస్టుల మీదకి వచ్చాడు కాబట్టి జర్నలిస్టులందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెబుతున్నాడు కాబట్టే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు హీరోయిన్గా వస్తుందనుకో, ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చిందనుకో,
అమ్మాయికి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? సామాజికంగా చాలా సమస్యలు ఉంటాయి. ఏమాత్రం కొంత బలహీనత ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఎక్కడైనా లొంగిపోతారు. ఆ బలహీనతని ఈ వేణు ఉపయోగించి వాళ్ళని వాడుకొని వాళ్ళతోటి ప్రచారం సంపాదించాడు. మామూలుగా అయితే ఈ వేణు భార్య అసలు ఈ వేణు చేసే చర్యలకి అబ్జెక్షన్ చెప్పాలి. నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఆడపిల్లల్ని తీసుకొచ్చి నువ్వు ముగ్గేసి కూర్చోబెట్టి ఇక్కడ పూజలు చేయకూడదు, వాళ్ళని చేతులతో తాకుతున్నావు, నువ్వు తాకకూడదు అని చెప్పాల్సింది ఎవరు? వేణు భార్య చెప్పాలి. చెప్పిందా? ఈ రోజున వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి మేమందరం చచ్చిపోతాం, మేమిద్దరం చచ్చిపోతాం, మీరిద్దరూ ఉన్నా ఈ లోకం నడుస్తుంది, మీ ఇద్దరూ లేకపోయినా లోకం నడుస్తుంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. నీ భర్త డబ్బు వ్యామోహంలో అరాచకాలు చేస్తూ ఉంటే సరిదిద్దాలి కదా. నువ్వు రామాయణం భాగవతం అన్నీ చదివి ఉంటావు కదా. రావణాసురుడి భార్య ఏం చెప్పింది? మండోదరి చెప్పింది కదా, అట్లా చెయ్యొద్దయా, తప్పయ్యా, రాముడు అవతార పురుషుడయ్యా, రాముడు జోలికి వెళ్ళొద్దయా అని చెప్పింది కదా. మరి నువ్వు చెప్పావా మీ ఆయనకి? ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి చెబుతుంది. ఆ అమ్మాయి ఎక్కడో అంటే ఏదో యాంకర్గా చేసినట్టుంది ఛానల్లో. జర్నలిస్టులు అందరూ ఇట్లా ఉన్నారు, ఇట్లా జర్నలిస్టులు అందరూ రెచ్చగొడుతున్నారు అంటుంది. ఏంటి ఏ జర్నలిస్ట్ రెచ్చగొట్టాడు? నువ్వు చేసింది ఎవరు? నువ్వు చేసి, నువ్వు నీ భర్త ఇదంతా చేసి నువ్వు వచ్చి జర్నలిస్టులను అంటావు. TV5 మూర్తి, నేను చెప్పా కదా, ఒకటి కదా, నేను అమరావతి రైతులు ఒక్కటే చెప్పాను. నేను చాలా ప్రజా సమస్యల మీద చాలా డిబేట్లు పెట్టాడు, చాలా ఇచ్చేశాడు. నీకు అతను 5 కోట్లు అడిగాడని చెప్పటం అనేది ఇప్పుడు ప్రూవ్ చేయి. TV5 మూర్తి నన్ను 5 కోట్లు అడిగాడు అనేది ప్రూవ్ చేయాలి. ఎవడో వాడెవడో ఇంకోడెవడో ఈ వేణు లాంటి వాడిని ఇంకొకరిని తీసుకొచ్చి వాడితో చెప్పించటం కాదు, ప్రూఫ్ ఉండాలి కదా. TV5 బిఆర్ నాయుడు, TV5 మూర్తి, ఇంకా కొంతమంది జర్నలిస్టుల పేర్లు చెప్పి వీళ్ళు డబ్బులు అడిగారంటే నువ్వు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూవ్ చేయి. ఇప్పటితోటి అంటే నిన్న రాత్రితోటి ఈ వేణు ఆట కట్టు. వేణు ఏ పని అయితే చెయ్యకూడదో ఆ పనులు చేశాడు. మొత్తం జర్నలిస్ట్ కమ్యూనిటీ మొత్తాన్ని బెదిరించాలని చూశాడు. జర్నలిస్ట్ కమ్యూనిటీని బెదిరించడమే కాకుండా మొత్తం బ్రాహ్మణ సంఘాలను దించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మొత్తం రాజకీయ కోణం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే TV5 అనేది అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాలకుడి మీద పోరాడిన సంస్థ. ఈ వేణుస్వామి ఈ జగన్మోహన్ రెడ్డి తోటి లాలూచీలో ఉన్న వ్యక్తి. అందుకని TV5 మొత్తాన్ని యాజమాన్యంతో సహా అందులో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా బదనాం చేసి ఆ సంస్థకి క్రెడిబిలిటీ లేకుండా చెయ్యాలి అన్న ఒక రాజకీయ కుట్ర కూడా ఇందులో ఉండి ఉంటుంది. అందుకని వేణుస్వామిని వదలకూడదు. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. పోలీసులు దీని మీద మొత్తం సత్వర విచారణ జరిపి, ఇంకొకటి ఏంటి అంటే ఈ వేణుస్వామి భార్య మీద పెట్టాల్సిన కేసు ఏంటి అంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఆత్మహత్య చేసుకోకూడదు, చట్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటామని చెప్పటం, ఇటువంటివన్నీ నేరాలు. ఆ నేరం కింద కూడా వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ద రైట్ టైం. సొసైటీ మొత్తం రియాక్ట్ కావాలి. ఈ వేణు లాంటి దొంగ స్వాముల్ని నమ్మకూడదు. జర్నలిస్టుల్ని బదనాం చేద్దామని ఒక రాజకీయ కుట్రతోటి, ఒక రాజకీయ కక్షతోటి ఈ వేణు లాంటి వాళ్ళు చేస్తున్న ఈ గేమ్కి ఇప్పటికన్నా చెక్ పెట్టాలి. అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచింపజేసేవి 2 ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయనే బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంక నేను జ్యోతిష్యం చెప్పను, ఇంకా అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను, నా పని నేను చేసుకుంటాను అని చెప్పి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్న పడంగా వచ్చి వీడియో రిలీజ్ చేశారు. ఇదొకటైతే, ఇంకొకటి 2017 అంటే మహా న్యూస్లో ఉన్నప్పటి నుంచి కూడా మూర్తి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పారు, ఆయన చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడే దీన్ని బయటపెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఇవి 2 కూడా కొంచెం దీని వెనుక ఏంటి అని కూడా 2017లో అడిగితే 2023
24లో చెప్పటం అంటేనే అది అబద్ధం అనేది తెలిసిపోతుంది. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ఇప్పుడు ఈ పొలిటికల్ టజిల్లో ఉన్నాడు కదా ఈ వేణు, రాజకీయపరమైన అంశాలతోటి ముడిపడి ఉంది ఇప్పుడు వేణు జీవితం. ఇప్పుడు వేణు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ క్లచెస్లో ఉన్నాడు. చెప్పాలి, అట్టకి చెప్పాలి. అట్లా చెప్పకపోతే ప్రాబ్లం వస్తుంది. అందుకని వేణుస్వామి వాళ్ళ చేతిలో పాన్లాగా ఉపయోగపడుతున్నాడు. ఇంతకు ముందర కూడా అదే చెప్పాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. అందుకని ఈ పొలిటికల్ గేమ్కి చెక్ పెట్టాలి, జర్నలిస్టుల మీద బ్లేమ్కి చెక్ పెట్టాలి, ఈ దొంగ జ్యోతిష్యానికి చెక్ పడాలి. అందువల్లే ఈ వేణుస్వామి ఆటని ఇప్పటికైనా సమాజంలో అన్ని శక్తులు కలిసి ఈ వేణు ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.